చేతన్ గారు ఏం చేస్తుంటారు సార్? మార్కెటింగ్ ప్రొడక్ట్. సార్ ఏమీ లేదు సార్. పెద్ద కాన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంది. అంటే పథకాలని ఒకళ్ళు లేదు అభివృద్ధి కావాలని. అంటే జనాలు కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు స్టేట్‌లో చాలా కాన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంది. పథకాలు ఒకటి ఇవ్వటం వల్ల మధ్య తరగతోళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్, లోయర్ సెగ్మెంట్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ అండి. నేను బిలో మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్‌లో ఉన్నాం. సో నాకు ఇప్పుడు పథకాలు ఏమీ రావు. నా పాపకి మా అమ్మఒడి రాదు, ఏమీ రాదు. సో మాకున్నది ఏంటంటే ఈ ఫామ్ 16 పేరు చెప్పి రేషన్ కార్డు ఏమి ఇవ్వరు. నా పరిస్థితి ఎలా ఉంది? బిఫోర్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వచ్చిన ఇన్కమ్ ఒక 60,000 అనుకోండి, హ్యాపీగా 10,000 దాచుకోగలం. ఇప్పుడున్న పొజిషన్లో ఒక్క రూపాయి కూడా సేవ్ చేయడం అవ్వట్లేదు. లాగేస్తున్నారు. అంటే పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. పెట్రోల్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఖర్చులు పెరిగినాయి. ఇప్పుడు ఏది కూడా మనం కాదనుకోలేం, అన్నీ కట్ట. ఇప్పుడు చెత్త బిల్లు కూడా వేస్తున్నారు. అసలు అన్నీ అన్నెసెసరీగా పెడుతున్నారు అనిపిస్తుంది. ఈ పథకాలు కూడా అవి కరెక్ట్గా వెళ్ళటం లేదు. అవసరం ఉన్న వాళ్ళకి కాకుండా అనవసరం ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. దానివల్ల భారం మధ్య తరగతి మీద పడుతుంది. పడుతుంది, డెఫినెట్లీ మన మీదే పడుతుంది. అది ఒకప్పుడు 1,500 ఉంటే నా హౌస్ ట్యాక్స్ ఇవాళ 5,000 రూపాయలు అయ్యింది. ఇప్పుడు నేను ఈఎంఐ కట్టి నేను కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను డబ్బు ఉన్నా పెదా ఉన్నా, రెంట్కు ఉన్నవాడికి ఏ ప్రాబ్లం ఉండట్లేదు. నేను ఈఎంఐ కట్టుకొని మళ్ళీ నేను ట్యాక్స్ కట్టుకొని మళ్ళీ నాకు ఏ పథకాలు వర్తించవు. మళ్ళీ వాటర్ ట్యాక్స్ కట్టుకొని, నాలా ట్యాక్స్ కట్టుకొని అన్ని ట్యాక్సులు కట్టుకున్నాక నాకు ఇవన్నీ కట్టడం వల్ల నాకు ఎటువంటి పథకం రాదు. ఏమంటే నువ్వు డబ్బు ఉన్నాడు అంటున్నారు. నేను డబ్బు ఉన్నాడు కాదు, నా శాలరీ డబ్బులు నేను కట్టుకున్నా. మళ్ళీ ఆ శాలరీ పడినప్పుడు అందరూ ట్యాక్స్ కట్ అయిపోద్ది. ఆ ట్యాక్స్ కడతాం, బయటకు వెళ్తే తింటే జిఎస్టీ కట్ అయిపోద్ది. అన్నిటికీ ట్యాక్సులు కట్టుకొని లాస్ట్ నాకు ఏం మిగులుతుంది? ఒక్క రూపాయి సేవ్ చేసుకోలే బాబు. అది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది సంక్షేమం కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడి ఆ రూపాయి ఏదో మనమే సంపాదించుకున్నట్టుంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ కావాలి, 100% ఎంప్లాయ్మెంట్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. విశాఖపట్నం అంటే మనకి అంతా కూడా మనకి టూరిజం లేదు ఇవాళ. టూరిజం జీరో. బెంగాల్ ఇప్పుడు మన దసరా హాలిడేస్ కానీ న్యూ ఇయర్ వస్తే వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తారు, ఒకప్పుడు వచ్చేవారు. ఇప్పుడు ఎక్కడేం కనబట్టలేదు నాకు. అంటే డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, అది కూడా చూసుకునేవాళ్ళు. ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు. ఓట్ బ్యాంక్ మీద ఆధారపడి ఏ పార్టీ అన్నా సరే, ఇప్పుడున్న పార్టీ కానీ వచ్చే పార్టీ కానీ. మీది ఏ నియోజకవర్గం సార్? 42 మన ఎవరు ఐడియా ఉందా? వంశీకృష్ణ యాదవ్. శ్రీకృష్ణ యాదవ్ వర్సెస్ వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి గణేష్ కుమార్. ఎవరిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది? ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసి భరత్ గారు ఎలా ఉండబోతుంది? భరత్ గారికి కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ కదా, సో ఆయన ఛాన్స్ వస్తే వాళ్ళకి విజన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది. నేను కాలేజ్ చదువుకునే డేస్ నుంచి కూడా ఆయన సీఎంగా చూశాను. విజన్ ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళకి అసలు ఎంపీలు ఎవరు ఏ శాఖ కూడా నాకు అర్థం కాదు, తెలియదు కూడా. ఏ శాఖలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు, దేని గురించి ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు మాట్లాడే భాష కూడా అసలు న్యూస్ ఛానల్ చూసి నేను దగ్గర 3 years అవుతుంది, చూడడానికి కూడా అసహ్యం వస్తుంది. సో భరత్ గారు లాంటి వ్యక్తి ఎంపీగా పార్లమెంట్కి వెళ్తే మన వైజాగ్ కూడా ఉపయోగం ఉంటుంది. అలాంటి చదువుకున్న వాళ్ళు వెళ్తే, ఎడ్యుకేటెడ్ పర్సన్ వెళ్తే వాయిస్ వినిపించవచ్చు. ఫర్ సపోజ్ హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడడానికి మన ఎంపీలు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కామెంట్ చేస్తారు, కమ్యూనికేషన్ చేయలేరు. సో ఒక ఎడ్యుకేషన్ పర్సన్ లేరు అనుకోండి, డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. సో ఈ ఓట్ ఫర్ ది బెస్ట్ అంటారా? డెఫినెట్గా మారాల్సిన అవసరం కూడా ఉందంటారా? అవసరం ఉంది. బ్యాడ్ అని చెప్పడం లేదు. ఆయన ఓన్లీ సంక్షేమం వరకే చూసుకున్నారు, మిగిలింది వదిలేశారు. అంటే అలా ఇచ్చుకుంటా పోతే, అప్పులు తెచ్చి ఇచ్చుకుంటా పోతే ఎంత దూరం? మనమే కట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే మన మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు. తెలంగాణలో ఆల్రెడీ ఫ్లాప్. అది ఏ స్టేట్ అయినా సరే కర్ణాటకలో కూడా ఫ్లాపే, కానీ గవర్నమెంట్ అది ఒప్పుకోదు. అలాగపోతే రారు. మనకి ఏదన్నా అంటే జనాలు కూడా మారాలండి. మాకేమి ఇస్తారని చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇచ్చే దానివల్ల మనకి ఎంత ప్రాబ్లం అని చూసుకోవట్లేదు. అదొకటి చూసుకుంటే సెట్ అవుతారు. కానీ ఎంతసేపు మా క్యాస్ట్, మా వాళ్ళు, లేకపోతే మా పార్టీ, మా నాన్నగారు అప్పుడెప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, మేము ఇప్పుడు కాంగ్రెస్లో, అది అనవసరం. నరసింహరావు. నమస్తే నరసింహ గారు, చెప్పండి సార్. ఎలక్షన్ అడవాడి దగ్గర పడింది, ఏంటి అసలు ఎలా ఉండబోతా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడిని తిట్టించడం కానీ, అంటే కొంతమంది పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని తిట్టించడం వల్ల కొంచెం అధికార పార్టీకి కొంచెం బలం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు కూటమి అవటం వల్ల దీనికి ఏంటంటే అధికార పక్షానికి కొంచెం బలం తగ్గినట్టు ఉంది. అధికార పక్షానికి బలం తగ్గి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంచెం పెరిగింది. కాకపోతే ఏంటంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని బాగున్నాయి, అలాగని అన్నీ కాదు, కొన్ని బాగున్నాయి. అందులో ఏంటంటే పెన్షన్ స్కీమ్ ఒకటి బాగుంది. ఎందుకంటే
వయోవృద్ధులు ఉన్న వాళ్ళకి ఇంతకుముందు అక్కడికి వెళ్ళి పంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కూర్చొని తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి హ్యాండిక్యాప్డ్కి వీళ్ళకి కొంచెం బాగుంది ప్రజెంట్ అయితే. అదేవిధంగా కంటిన్యూ చేసి ఇంకా డెవలప్మెంట్ అయితే పూర్తిగా లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం బెనిఫిట్స్ ఇచ్చారు తప్పించి ఒక ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావటం కానీ ఇటువంటివి పూర్తిగా డెవలప్మెంట్ అనేది చేయలేకపోయారు. ఎలా ఉంటుంది ఇక్కడ ఎంపీగా భరత్ గారికి అవకాశం ఎలా ఉంటుంది? అది ప్రజెంట్ ప్రజల్లో ఓడిపోయారు, ప్రస్తుతం మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. కూటమి కొంచెం బలంగా ఉంది కాబట్టి వస్తే రావచ్చు, అలాగని కన్ఫర్మ్ చెప్పలేము. 50-50లో అంటే అక్కడ బొత్స ఝాన్సీ అంతకుముందు విజయనగరం కాబట్టి ఆవిడ ఇక్కడ వచ్చింది, ఆవిడ కొత్త విశాఖపట్నానికి. మేబీ భరత్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఏం పని చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. ఎలా ఉంది సార్ మీకు? 4 సంవత్సరాలు కరోనా వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది. సో అనుకున్నంత స్థాయిలో ఈ పథకాలు పంచిపెట్టడం వల్ల మధ్యతరగతి మీలాంటి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఎఫెక్ట్ అంటే అన్నీ కొంచెం రేట్లు బాగా పెరిగిపోయేవి. పెరిగిన రేట్లు ఆన్ టైంలో తగ్గలేదు. అలాగే అన్నీ పెరిగిపోయి గ్యాస్, కరెంటు, పెట్రోల్ అన్నీ పెరిగిపోయాయి. ఈవెన్ బస్ ఛార్జెస్ కూడా పెంచుకెళ్ళిపోయారు. అలాగే హౌస్ ట్యాక్సీలు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు వీటి మీద పెంచుకొని వెళ్ళిపోయారు. ఆ విధంగా కొంచెం మిడిల్ క్లాస్కి బాగా ప్రాబ్లం సఫర్ చేయవలసి వచ్చింది. ప్రభుత్వం మారాలి అంటారు? ప్రభుత్వం మారితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు ఉమామహేశ్వరరావు. సార్ నమస్కారం రమేశ్వర గారు. నమస్తే ఏం సార్. చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీ ఆల్. ఎందుకంటే మా ఎలక్షన్ హడావుడి వచ్చేసింది, ప్రజలు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పథకాల మోజులో పడిపోయి కొంత అన్రెస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి లేక వెనకబడిపోయే పరిస్థితి కనపడతా ఉంది కదా. సో జనరల్గా మీలాంటి ఆ పెద్దల అభిప్రాయం ఏంటి అనే దాని మీద? మెయిన్ థింగ్ అందరికీ కోపం వచ్చే మాట చెప్తానండి. ఉచితం ఉచితం ఉచితం. ఈ ఉచితాలు ఇవ్వటం వలన ఆటోమేటిక్గా బద్ధకాలు. ఇప్పుడు మేము ఉన్నాం, రిటైర్ అయిపోయాం, ఏ పని చేయలేము. బట్ ఉచితాలు ఇవ్వటం వలన బద్ధకం పెరుగుతుంది. బద్ధకం పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా పనిలో సత్తా పోతుంది. ఇప్పుడు కూలివాడు ఉన్నాడు, కూలివాడికి 45 ఏళ్ళు దాటినటువంటి ఒక ఆడదానికి 10,000 ఇస్తున్నారు సార్. సో 10,000 రిటైర్ అని ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కూలి పనికి వెళ్తున్నారండి. దే ఆర్ గెటింగ్ 6 to 800 రూపీస్. ఈ 6 to 800 తీసుకుని వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఉచితాలు అలా ఇస్తున్నారు. ఆటో ఓడు రేట్లు ఎలా ఉన్నాయంటే ఇదివరకు 20 రూపాయలు తీసుకునే దగ్గర 45 రూపాయలు తీసుకుంటున్నాడు. ప్లస్ వాడికి 10,000 వస్తుంది. ఈ 10,000 మూలన వాడేం చేస్తున్నాడు? నాకు 40 రూపాయలు అంటే 60 రూపాయలు తీసుకుందామని ఉందన్నమాట. దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. బట్ మనం ఉచితాలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? కాళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, ఇలాంటి హ్యాండిక్యాప్డ్కి ఇవ్వటం అనేది సమర్థం. అంతేగాని వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఆ పని చేసుకుంటున్నారు, అక్కడ విధంగా సంపాదించుకుంటున్నారు, ఇటు విధంగా కానీ రియల్గా సఫర్ అయిన వాళ్ళకి రావట్లేదు. దాన్ని జస్టిఫై చేయటి ఇవ్వటం అనేది ముఖ్యమని నా ఉద్దేశం. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ యూ కెన్ కట్ ఇట్ అనమాట. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత కదా సార్. ఓటు హక్కు వినియోగించుకుంటాం. ఆ సిచ్యువేషన్ బట్టి, నుంచున్న క్యాండిడేట్ని బట్టి వేద్దామని. అది అంతమించి లోకల్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను సార్. జస్ట్ ఉన్న సిచ్యువేషన్, నాకున్న ఒక్క ఆఫ్ పాయింట్ నేను మీకు ఎలాబరేట్ చేయగలను. ఎందుకు అంటే అవేర్నెస్ చేయాల్సిన మీలాంటి పెద్దవాళ్ళు కూడా సైలెంట్గా ఉంటే ప్రస్తుత సమాజంలో మార్పు ఎలా సాధ్యపడుతుంది? ఎవరికి వాళ్ళు మాకెందుకులే అనుకుంటే రాజ్యాంగం అంబేద్కర్ చెప్పినట్టు మంచివాడు మౌనం దేశానికి ప్రమాదకరం అని అంటున్నారు కదా. అందరూ ఎవరికి వాళ్ళు మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున మన ఇళ్లలోకి వచ్చి కొట్టే పరిస్థితి ఉంటుంది కదా. భూ కబ్జాలు పెరుగుతాయి కదా. అన్నీ జరుగుతాయండి. ఇప్పుడు చూడండి, ఇదివరకు 500 రూపాయలు ఉండే జాగా ఇప్పుడు 2,500 రూపాయలు అయింది. ఎవరు కంట్రోల్ చేయగలుగుతున్నారు? చెత్త పన్ను, తర్వాత ఏమో ట్యాక్స్లు విపరీతం పెంచారు. దాన్ని ఏం చేశారు? 15% ట్యాక్స్లు పెంచేశారు. అది ఎంతవరకు సవ్వు? ఇప్పుడు రెంట్లు చూస్తే రెంట్లు కూడా రావట్లేదు. ఎందుకంటే ఇదివరకు 10 ఇళ్ళు ఉన్న దగ్గర 10 కాపురాలు ఉండే దగ్గర 150 కాపురాలు అయిపోయినాయి, లేకపోతే 100 కాపురాలు అయిపోయినాయి. 10 కాపురాలు ఎట్టి 100 కాపురాలు, 10 కాపురాలకి 4 చొప్పున వేసుకుంటే ఎంతమంది? అలాగే 100 కాపురాలు. దాని మూలన ఏమండి, ఇళ్ళు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. సో దాని మూలన ఖర్చు పెరిగిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. మాలాంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఇంట్రెస్టులు తెచ్చుకుందామంటే ఇంట్రెస్టులు రావట్లేదు. సో వన్ వే
రిటైర్ అయిన వాళ్ళకి స్కోప్ ఏదైనా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అది.